వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ఏదైనా రియల్ స్టోరీస్ని మూవీస్గా తెరకెక్కిస్తే ఆ మూవీస్కి ప్రేక్షకులు ఏ విధంగా ఆలరిస్తారో, ఏ విధంగా ఆ సినిమాని సెన్సేషనల్ హిట్గా మారుస్తారో మనందరికీ తెలిసిన విషయమే. మరి అది కూడా దేశభక్తి మూవీస్, మరి మన దేశం పైన జరిగిన అటాక్స్కి మళ్ళీ ప్రతి అటాక్స్ ఎలా జరిగాయి, ఇటువంటి నేపథ్యంలో వచ్చిన సినిమాలు అయితే ఇంకా భారీ హిట్ సాధించే అవకాశాలు ఉన్నాయి. మరి ఇప్పటికే దురంధర్ 2ను చూస్తున్నాము. మరి పెట్రియాటిక్ మూవీగా వచ్చినటువంటి దురంధర్ 2 ఏ విధంగా సెన్సేషనల్ సృష్టిస్తోందో మనం చూస్తూనే ఉన్నాము. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ ప్రతి భారతీయుడిని కదిలించినటువంటి అంశం. మరి అదే అంశం పైన ఒక భారీ ప్రాజెక్ట్ తెరకెక్కుతుంది. మరి దీనికి డైరెక్టర్ ఎవరా అంటే మరి దేశభక్తి సినిమాలు ఎక్కువగా తీసేటువంటి వివేక్ రంజన్ దీనికి దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. మనందరికీ తెలిసిందే పహల్గామ్ అటాక్, మరి పాకిస్తాన్ ఏ విధంగా అటాక్ చేసింది, మరి దానికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్, ఇద్దరు మహిళల చేతుల మీదుగా ఆపరేషన్ సింధూర్ ఎంత విజయవంతంగా ఇండియా తిప్పి కొట్టింది అని చెప్పి మనందరికీ తెలిసిందే. మరి దాని గురించి మనం ఎప్పుడైనా సరే ఇండియా గురించి చెప్పుకున్నట్లయితే ప్రత్యేకంగా చెప్పుకునే అంశాలు ఇవే. మరి మోదీ గారి హయాంలో అంతకుముందు బ్లాక్ డే ఫిబ్రవరి 14th రోజే జరిగినటువంటి దానికి మళ్ళీ నెక్స్ట్ డేనే మనం ఏ విధంగా ప్రతీకారం తీర్చుకున్నాం. మరి ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ విషయానికి వచ్చినట్లయితే పుల్వామా అటాక్ని ఏ విధంగా పహల్గామ్ అటాక్ని ఏ విధంగా మనం తిప్పికొట్టాం అనేది ఆపరేషన్ సింధూర్. మరి ఈ ఆపరేషన్ సింధూర్కి రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఒక బుక్ రాయడం, ఆ బుక్ రాసినటువంటి కథాంశంపైనే ఈ సినిమా తీయడం కూడా తెలిసిందే. మనకి వివేక్ రంజన్ దర్శకత్వం కూడా ఏ విధంగా ఆయన తీస్తారో మనకు తెలిసిన అంశమే. అసలు మరి ఈ ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా తెరకెక్కించబోతున్నారు, ఎప్పటి నుంచి రాబోతుంది, ఈ అప్డేట్ గురించి మనం ఒకసారి చూసినట్లయితే భారత చలన పరిశ్రమలో మరో భారీ ప్రాజెక్ట్గా అడుగులు పడ్డాయి. దేశభక్తి చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే దర్శకుడు వివేక్ రంజన్, అగ్నిహోత్రి ప్రముఖ నిర్మాణ సంస్థ టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ చేతులు కలిపారు. మరి వీరిద్దరి కలయికతో, వీరిద్దరి కాంబినేషన్ లో ఆపరేషన్ సింధూర్ తెరకెక్కిస్తున్నారు. అధికారికంగా వెలువరింది కూడా. భారత సైన్యం చేసినటువంటి సాహసాలని ఇందులో చూపించబోతున్నారు. మనం ఇంకా పోతే 2025లో పహల్గామ్ అటాక్ లో పర్యాటకులపై జరిగినటువంటి దాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టినటువంటి సైనిక చర్యల ఆధారంగా రూపొందుతుంది. పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్ POK భూభాగంలో ఉగ్రవాద స్థావరాలపై భారత ఆర్మీ జరిపిన మెరుపు దాడులను ఈ చిత్రంలో కళ్ళకు కట్టినట్లుగా చూపించబోతున్నారు. పహల్గామ్ ఘటన మన సైనికుల ధైర్య సాహసాలను తెలియజేసేలా ఈ సినిమా ఉండనుంది. ఇకపోతే రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ KJS టైనీ తిల్లాస్ రాసినటువంటి ఆపరేషన్ సింధూర్ అనే పుస్తకం ఆధారంగా దీన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించినటువంటి మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. గతంలోనూ ఈ పేరుతో బాలీవుడ్ ఒక ప్రాజెక్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సింధూర్ పేరుతో సినిమా తీయనున్నట్లు దర్శకుడు ఉత్తమ్ మహేశ్వరి టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు. మరి ఆల్రెడీ బాలీవుడ్ నుంచి ఆపరేషన్ సింధూర్ తోటి ఒక పోస్టర్ ను తీశారు. మళ్ళీ ఇప్పుడు వివేక్ రంజన్, మనకు తెలిసిందే దేశభక్తి చిత్రాలను ఆయన ఏ విధంగా తెరకెక్కిస్తారో, మరి అటువంటి వివేక్ రంజన్ ఆపరేషన్ సింధూర్ చిత్రం పైన ఆయనకి ఒక వివేక్ రంజన్ దేశభక్తి చిత్రాలను ఏ విధంగా తెరకెక్కిస్తారో మనందరికీ తెలిసిందే. మరి ఇటువంటి నేపథ్యంలో ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ రాసినటువంటి కథ బుక్ ఆధారంగా ఈ సినిమాని నిర్మించబోతున్నారు. మరి ఏదేమైనప్పటికీ ఆపరేషన్ సింధూర్ పైన మూవీ వస్తుంది అంటే మరి ప్రతి భారతీయుడు గర్వపడే అంశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాక్ చేసినటువంటి మారణకాండకి ఏ విధంగా భారత సైన్యం తిప్పికొట్టింది, ఏ విధంగా అటాక్ చేసింది. గతంలో కూడా మనం చూసాము పుల్వామా అటాక్ అయితే నెక్స్ట్ డేనే మళ్ళీ ఉగ్రవాద స్థావరాలపైన అటాక్ చేసి భారత్ హవా అనిపించింది. మరి ఆపరేషన్ సింధూర్ గురించి కూడా మనం మాట్లాడుకున్నట్లయితే ఏంటి, పుల్వామా అటాక్ అప్పుడు జస్ట్ 1 డేలోనే నరేంద్ర మోదీ గారి సారథ్యంలో, అంటే ఆయన ప్రధానిగా తిప్పి కొడతామని చెప్పారు. 1 డేలోనే భారత్ ఏం చేయగలదో చేసి చూపించారు. మరి ఆపరేషన్ సింధూర్కి కొంచెం టైం తీసుకుని మరి ఏ విధంగా అటాక్ చేశారు, ఏ విధంగా ఆపరేషన్ సింధూర్ని విజయవంతం చేశారు మనం అందరం చూసాం. మరి ఇది ఈ దేశభక్తికి సంబంధించినటువంటి మూవీ రావడం, మరి అందులో ఎస్పెషల్గా కళ్ళకు కట్టినట్లుగా, అంటే మన
అందరం చూస్తూ ఉంటాము. కానీ ఈచ్ అండ్ ఎవ్రీ అంటే సినిమాల ద్వారాగానే మనకి ఎక్కువగా అసలు ఏం చేస్తారు, ఎలా జరుగుతుంది అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. మరి ఇటువంటి నేపథ్యంలో వివేక్ రంజన్ దర్శకత్వంలో ఆపరేషన్ సింధూర్ రావడం అనేది సంతోషపడాల్సినటువంటి అంశం అని మనం చెప్పుకోవచ్చు. మరి అసలు ఈ సినిమాకి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు త్వరలోనే వెలువడే అవకాశాలు ఉన్నాయి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.